హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వము రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక అప్డేట్ తీసుకురావడం జరిగిందండి. సో రిజిస్ట్రేషన్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఒక కార్డ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆధార్ తరహాలోనే ఉంటుంది. సో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరణ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము 14 అంకెల గలటువంటి ఆధార్ తరహాలోనే మనకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చెప్పేసి సో రైతు యొక్క గరిష్ట సంఖ్య అని చెప్పేసి నమోదు చేసుకోవాలని చెప్పేసి ఇది గ్రామవార్డు సచివాలయంలో కానీ అలాగే మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చండి. ఇది చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్రధానంగా ఇక్కడ మనము రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ పొందాలంటే ఖచ్చితంగా ఈ కార్డు అనేది ఉండాలి. అలాగే ఎరువులు కానీ పంట నష్ట పరిహారం కానీ అలాగే వీటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే రైతులకు సంబంధించినాయో అವೆಲ್ಲ పొందాలంటే ఖచ్చితంగా ఈ కార్డు అనేది నమోదు చేసుకోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం. ఇది దాదాపు మనకి 4 మంత్స్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి 18 రాష్ట్రాల్లో అయితే మనకి అమలు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అలాగే తెలంగాణ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫార్మర్స్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, మన యొక్క మొబైల్ని ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పట్టదారు యొక్క పాస్బుక్ జిరాక్స్, అలాగే 1B జిరాక్స్, ఆధార్ కార్డు, ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలండి. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా సొంత భూమి కలిగిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వ ల్యాండ్ ఏదైతే సీలింగ్ భూమి అంటారు కదా, అలాంటి వాళ్ళకైతే రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం లేదండి. సొంత భూమి కలిగిన వాళ్ళు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా చేసుకోవాలి, మన యొక్క మొబైల్ని మనమే చేసుకునే విధంగా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ మరింత లేట్ చేయడం టాపిక్ లెట్స్ గో. సో ఈ లింక్ అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించండి. సో తెలంగాణ సంబంధించి తెలంగాణ వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది. ఇక్కడ వీటి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావుతుంది. ఇక్కడ మనకి లాగిన్ యాజ్ అని చెప్పేసి అఫీషియల్ అలాగే ఫార్మర్ ఉంది కదా. సో ఫార్మర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ద్వారా అలాగే మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పేసి కదా ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో అంటే రైతు సోదరులు ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఖచ్చితంగా మీరు మొబైల్ అయితే సెల్లు సచివాలయం దగ్గరికి కానీ అలాగే మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళినా మీరు తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అనేది చేసుకోవాలి. సో వెరిఫై చేసిన వెంటనే ఇక్కడ ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుందండి. సో వారి యొక్క ఏజ్, వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్, వారికి మొత్తం మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవడం అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ మరొకసారి మీ యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అవుతుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పెండింగ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఓటీపీ అయితే రావడం ఉంది. సో ఓటీపీ నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో మీ మొబైల్లో మీరే చేసుకోవచ్చండి. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు గ్రామవార్డు సచివాలయంలో మీరు వెళ్ళి చేసుకోవచ్చండి. అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిస్తే మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. మీకు సంబంధించి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని క్రియేట్ మై అకౌంట్ అని చెప్పేసి అంటేనే మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనము కొత్త పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి ఫార్మర్స్ అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనం ఏదైతే కొత్తగా ఇప్పుడు పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్సా కోడ్ ఉంది కదా. సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేయాలండి. సో నేను ఇక్కడ క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కదా. సో లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే యూజర్ లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో వచ్చిన వెంటనే ఇక్కడ మనకి యువర్ ఈకేవైసీ డీటెయిల్స్ ఆర్ యాజ్ బిలో అని చెప్పేసి నేమ్ ఫర్ ఆధార్ అంటే ఆధార్లో ఏ విధంగా ఉందో నేము మనకి ఫార్మర్ యొక్క పేరు అంటే రైతు యొక్క పేరు రావడం అవుతుంది. అలాగే వారి యొక్క జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఎంత, ఐడెంటిఫై టైప్ అనేది మనకి నేమ్ ఇంగ్లీష్లోనే ఉంది. ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఇవ్వడం జరిగింది, తెలుగులో అయితే ఇవ్వలేదు. అలాగే ఇక్కడ మనకి అడ్రస్ ఇవ్వడం ఉంది. అలాగే మన యొక్క స్టేటు, మన యొక్క డిస్టిక్, సబ్ డిస్టిక్, అలాగే విలేజ్ అని రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి లాస్ట్లో రిజిస్టర్ యాజ్ ఫార్మర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయినట్టు మొబైల్ నెంబరే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇన్కేస్ మీరు చేంజ్ చేసుకోవాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రిజిస్టర్ యాజ్ ఫార్మర్ అని చెప్పేసి ఉందో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో నేను ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకుంటారని చెప్పేసి అవుతుంది. సో చేంజ్ చేసుకుంటే కన్నా ఎస్ అని క్లిక్ చేయాలి, లేకుంటే కన్నా నో అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి చేంజ్ చేసుకోవడం అవసరం లేదు కాబట్టి నేను నో అని క్లిక్ చేస్తున్నాను. సో నో అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ అనేది మనకి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేది ఫోన్ నెంబర్ వెరిఫై అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి
ఈమెయిల్ కూడా ఇచ్చుకోవచ్చండి. సో ఆప్షనల్ ఇది, మీరు ఈమెయిల్ ఎంటర్ చేసి మళ్ళీ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. మీరు ఇన్కేస్ మీకు ఈమెయిల్ ఐడి ఉంటే కన్నా ఈమెయిల్ ఇచ్చుకోండి. సో నేనైతే ఇవ్వలేదు. సో మొబైల్ నెంబర్ ఒకటి వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి యాజ్ పర్ ఆధార్ ఇంగ్లీష్, అంటే ఆధార్లో ఏ విధంగా ఉందో నియమం అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది, అంటే తెలుగులో ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అలాగే ఇక్కడ మనకి నేమ్ మ్యాచ్ షూర్ 100%గా మనకి ఇచ్చినటువంటి ఆధార్ కార్డులో పేరు, అలాగే పాస్బుక్ సంబంధించి కావచ్చు, పట్టదారు యొక్క పాస్బుక్ సంబంధించి కావచ్చు, ఇక్కడ నేమ్ అనేది 100% మ్యాచ్ అయితేనే మనం ఈ పాస్బుక్ సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిందో ఒక కార్డు అనేది, ఈ కార్డు అనేది రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను లోకల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ పేరు అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు పేరు అనేది ఎంటర్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ తెలుగులో అనేది మనము ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి నేను చాలా కేర్ఫుల్గా అయితే మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి నేమ్ అనేది మ్యాచ్ కాకపోతే కన్నా మీకు యాక్సెప్ట్ చేయదండి. సో నేను ఇప్పుడు నేమ్ అయితే తెలుగులో ఎంటర్ చేయడం జరిగింది. సో చూడండి ఇక్కడ మనకి రెడ్ కలర్లో రావడం జరిగింది. మనకి స్పేస్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఎడిట్ చేయండి, చేసినట్టు మనకి ఓకే అవుతుంది. అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్ కేటగిరీ రావడం అవుతుంది. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి. ప్రధానంగా మేము ఎస్సీ కాబట్టి ఎస్సీ అయినా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఐడెంటిఫైడ్ టైప్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో సన్ ఆఫ్ సిఓ అని చెప్పేసి రావడం, సన్ ఆఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫాదర్ పేరు అనేది ఇంగ్లీష్లో తెలుగులో రెండింటిలో మనం మెన్షన్ చేయాలి. సో నేను ఫార్మర్స్ యొక్క ఫాదర్ పేరు అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఉంది. సో ఇక్కడ కూడా చూడండి మనకి 100% నేమ్ కరెక్ట్గా ఉండాలి, ఉంటేనే మనకు తీసుకుంటుంది. మీరు స్పేస్ ఇచ్చిన కూడా తీసుకోదండి. ఖచ్చితంగా ఐఫోన్ ఉన్న ఐఫోను, డాట్ ఉన్న డాట్ ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆధార్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మెన్షన్ చేయాలి. అలా చేస్తే మాత్రమే మీకు యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే చేయదు. సో మీరు గ్రామ సచివాలయం దగ్గరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఆర్బీకే కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ వాళ్ళ ద్వారా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా మనం ఆన్లైన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మీ సేవలో అయినా చేసుకోవచ్చు. సో మనకి లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 25 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరైతే మీరు రిజిస్టర్ చేసుకోండి ఖచ్చితంగా. సో నేను పేరైతే తెలుగులో ఇంగ్లీష్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి మ్యాథ్స్ అనేది 100% కావడం జరిగింది. ఫార్మర్ యొక్క డీటెయిల్స్ అంటే ఇక్కడ మనకి ఫోటో అనేది రావడం, ఫోటోగ్రాఫ్ ఫోటో అనేది ఫార్మర్స్ ఎవరైతే వారికి ఫోటో రావడం అవుతుంది. మనకి ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే రావడం అవుతుంది. సో ఇక్కడ మీకు ఒకటి గమనించాలండి, ఇక్కడ మాది ప్రజెంట్గా నంద్యాల డిస్టిక్ అవుతుంది. సో గతంలో మాకు కర్నూలు డిస్టిక్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్గా నంద్యాల డిస్టిక్ అనమాట. సో అడ్రస్ అనేది ఇక్కడ ఆధార్లో ఏ విధంగా ఉందో అప్డేట్ అనేది చేయలేదు. సో ఏమైనా సమ్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అప్డేట్ చేయలేదు. సో నేను ఆధార్లో ఉన్న విధంగానే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి అడ్రస్ అనేది లోకల్ లాంగ్వేజ్ అడిగింది. సో ఇక్కడ నేను లోకల్ లాంగ్వేజ్ అనేది మరొకసారి ఎంటర్ చేస్తాను. మీరు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది పేరు పెట్టినా పెట్టకపోయినా మీకు అడ్రస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు, 1 నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నా ఓకే అవుతుంది. సో నేను ఇక్కడ పేరు అనేది మెన్షన్ చేస్తున్నాను అండి. మీ యొక్క మొబైల్ని మీరే చేసుకోవచ్చు అండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకి స్టేటు, అలాగే మన డిస్టిక్, అలాగే విలేజ్ అనేది కదా. సో ఇక్కడ మీకు చూపించదు. సో మీ విలేజ్ అనేది మాది ప్రజెంట్గా నంద్యాల డిస్టిక్ కాబట్టి చూపించదు. సో ఇక్కడ మీకు ఇన్సర్ట్ లేటెస్ట్ రెసిడెన్స్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆప్షన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మరొకసారి మీ యొక్క స్టేటు, మీ యొక్క డిస్టిక్ అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఇప్పుడు అప్డేట్ చేశారో ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో అలాగే ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. సబ్ డిస్టిక్ అంటే మీ యొక్క మండలం అండి. అలాగే మీకు సంబంధించి మీ యొక్క విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ అంటే ఫార్మర్స్ యొక్క ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫార్మర్ యొక్క టైప్ అని 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఓనరు, అలాగే మనకి ఇక్కడ ఓనర్ టు కమ్ టు టెంట్ అని చెప్పేసి, అంటే ఓనరే ఉండి అతనే సొంతంగా పొలం వేసుకుంటా అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఓనరే కాబట్టి ఓనర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఆక్యుపేషన్ డీటెయిల్స్ అనేది రావడం అవుతుంది. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్ అని చెప్పేసి నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ల్యాండ్ డీటెయిల్స్ ఓన్ ల్యాండ్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే సొంత భూమి కలిగిన రైతు సోదరు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఇది కార్డు పొందడానికి అవకాశం ఉంది అని చెప్పేసి క్లియర్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్స్టెన్స్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ సొంత భూమి అంటే సొంత పొలం అంటే వారసత్వంగా వాళ్ళ సొంతంగా ఉన్నటువంటి అంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే భూమి ఉందో అంటే సీలింగ్ భూమి అంటారండి, అలాంటివి అయితే చేసుకోవడానికి అవకాశం లేదని అన్నారు. ఇక్కడ మనకి ఫ్యాచ్ ల్యాండ్ డీటెయిల్స్ అని చెప్పేసి కదా ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మరొకసారి మీకు సంబంధించి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మేము ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ వేరు, మా సొంతం విలేజ్ వేరు అనమాట. సొంత విలేజ్లో మాకు భూమి అనేది ఉంది. ఎక్కడ మీకు భూమి అయితే ఉందో ఆ అడ్రస్ మాత్రం మెన్షన్ చేయాలి. మీరు ప్రజెంట్గా ఉన్నటువంటి అడ్రస్ అయితే ఇవ్వకూడదు. సో నేను ప్రజెంట్గా ఉన్నటువంటి అడ్రస్సు వేరే అడ్రస్సు, మాకు భూమి కలిగినటువంటి ఊరు అనేది సొంత విలేజ్ అడ్రస్ అనేది ఇస్తున్నాను.
సొంత అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. సో నేను నంద్యాల డిస్టిక్, అలాగే ఇక్కడ సబ్ డిస్టిక్ అంటే పైన మీకు బెదంచెర్ల అని ఇచ్చాను, ఇక్కడ నేను బనగానపల్లి అని ఇచ్చాను. ఎందుకంటే సో సొంతం విలేజ్లో ఉన్నటువంటి పొలం ఏ ఊరు అయితే ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మా యొక్క విలేజ్ అనేది మెన్షన్ చేశాను. మెన్షన్ చేసి ఇక్కడ సర్వే నెంబర్ అనేది ఇక్కడ ఎవరైతే ఫార్మర్స్ రైతు సోదరులు ఉన్నారో వారి యొక్క పట్టాదారు యొక్క పాస్బుక్ సర్వే నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నీకు సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో సర్వే నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కూడా మీరు ఐఫోన్ కానీ స్లాష్ కానీ స్పేస్ కానీ కరెక్ట్గా ఇస్తే మాత్రమే మీకు ఇక్కడ ఓకే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను సర్వే నెంబర్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక మెసేజ్ అలర్ట్ అయితే రావడం ఉంది. మై నేమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ఓనర్. సో మనం సబ్మిట్ చేసిన వెంటనే ఓనర్ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేవి మొత్తం రావాలి. సో ఇలాంటి కేసెస్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ మా ఫాదర్ యొక్క డీటెయిల్స్ అనేది రాలేదు. సో రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రధానంగా ఇక్కడ మనకి మై నేమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ఓనర్స్. సో ఇట్లా వచ్చిన వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి సబ్ సర్వే నెంబర్ అని చెప్పేసింది కదా, ఇక్కడ మీరు స్టార్ గుర్తు అనేది మెన్షన్ చేయాలి. సో స్టార్ గుర్తు మెన్షన్ చేసి మొబైల్ అయితే మీకు స్టార్ గుర్తు ఉంటుంది, అలాగే అలాగే మీకు సిస్టంలో అయితే మనకి కంట్రోల్ 8 అని చెప్పేసి క్లిక్ చేస్తే అక్కడ మీకు స్టార్ గుర్తు అని చూపిస్తుంది. ఇక్కడ మీకు సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మై నేమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ఓనర్స్ అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సర్వే అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది మనం ఇచ్చినట్టు డేటా. సో ఈ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేసుకోవాలండి, లేకుంటే డైరెక్ట్ మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒకసారి సర్వే నెంబర్ అనేది ఒకసారి బ్యాక్ వచ్చి ఎడిట్ చేస్తున్నాను. సో సర్వే నెంబర్ ఇట్నే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్టార్ గుర్తు అనేది చూపిస్తుంది. సో ఈ స్టార్ గుర్తు మీద క్లిక్ చేసిన వెంటనే మరొకసారి మనకి ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రధానంగా అయితే సైటు వల్ల ప్రాబ్లం వల్ల ఇక్కడ డీటెయిల్స్ అనేది రాలేదు. ఇక్కడ ఫార్మర్ సంబంధించి ఏదైతే మనం సర్వే నెంబర్ ఇచ్చామో ఆ సర్వే నెంబర్ సంబంధించి వారి యొక్క డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క సర్వే నెంబర్ మీద ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి డేటా మొత్తం రావడం జరుగుతుంది. ఆ ఫార్మర్స్ పేరు మీద ఉన్నటువంటి డేటా మొత్తం రావడం. ఇక్కడ మనం క్లిక్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను మరొక ఫార్మర్స్ యొక్క సర్వే నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి. సో నేను మరొక సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేసి సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఒకసారి బ్యాక్ వచ్చేసి మీకు చూపిస్తాను. సో ప్రధానంగా అయితే ఇక్కడ మనకి ఇది చూపించడం లేదనమాట మా ఫాదర్ది. ఇప్పుడు మరొకసారి అయితే మీకు చేసి చూపిస్తాను సో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. మరొకసారి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి మరొకసారి నేను జిల్లా, అలాగే సబ్ డిస్టిక్, అలాగే విలేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు సచివాలయంలో ఏ విధంగా చేసుకోవాలి ఆర్బీకేలో అని చెప్పేసి నెక్స్ట్ మీకు వీడియో పోస్ట్ చేస్తాను. మనమే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇక్కడ సర్వే నెంబర్ అడుగుతుంది. సో నేను వేరే యొక్క సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో మా ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళదే, వాళ్ళకి అంటే మా రిలేటివ్స్ కాకుండా సో మా సరౌండింగ్లో ఉన్నటువంటి రైతు యొక్క సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను అండి. సో సబ్మిట్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి సెలెక్ట్ ఓనర్ అండ్ ఐడెంటిఫై నేమ్ ఇక్కడ మనం సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా రావాలన్నమాట. సో మనకి ఇక్కడ ఓనర్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వారి యొక్క పేరు రావడం జరుగుతుంది. సో పేరు అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ముందుగా చెప్పుకున్న విధంగా సర్వే నెంబరు, సబ్ సర్వే నెంబరు, అలాగే మనకి ఓనర్ ఎవరు అంటే డీటెయిల్స్ అనేది మనకి చూడండి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీకు చూపిస్తాను ఉండండి ఒక నిమిషం. సో చూడండి మనకి ఇలా మొత్తం రావడం జరుగుతుంది. సో ల్యాండ్ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది, సో ఏరియా ఎంత, ఐడెంటిఫై మొత్తం మనకి రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా వచ్చిన వెంటనే ఇక్కడ మనకి 2 టిక్ బాక్సులు అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఉందా, సబ్మిట్ చేసిన వెంటనే ఈ యొక్క డీటెయిల్స్ అనేది మనకి సేవ్ అవ్వడం జరుగుతుంది. సేవ్ అయిన వెంటనే మరొకసారి మనకి ఇక్కడ ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మనకి వెరిఫై ఆల్ ల్యాండ్ అని చెప్పేసి వెరిఫై చేసిన వెంటనే ఇక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ ఏం టచ్ చేయొద్దండి. ఇక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్రూవల్ అని చెప్పేసి ఉందో ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఫార్మర్స్ కన్సర్న్స్ అని చెప్పేసి ఉంటుంది, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనం ఇచ్చిన డేటా అనేది సేవ్ చేసిన వెంటనే మరొకసారి మనకి ఆధార్ నెంబరు అనేది ఎంటర్ చేసి అంటే ఈ సైన్ అనేది ఉంటుందండి. సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబరు ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి, అది ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే రైతు యొక్క ఫార్మర్స్ సంబంధించి రిజిస్టర్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మనకి 1 నుంచి 7 డేస్ లోపల అంటే 10 డేస్ లోపల మీకు
ఈ కార్డ్ అనేది అప్రూవల్ అవ్వడం జరుగుతుంది. అది కూడా స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా మీకు సంబంధించి మీ యొక్క డేటా అనేది మొత్తము ఈ విధంగా చేసుకోవచ్చండి. సో ఫర్దర్గా ఇక్కడ మనకి మా ఫాదర్ యొక్క డీటెయిల్స్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు సైట్ ప్రాబ్లం వల్ల. సో మీరు సచివాలయం దగ్గర ఆర్బీకేలు అనేది చేయించుకోవచ్చు, అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర. లేదంటే ఈ విధంగా మీరు ప్రాసెస్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇదండి వీడియో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.